హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మేబీ డబుల్ ఇళ్ల నిర్మాణంపై చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు నిధుల విడుదల లేనేలేదు, లెక్కలు తేల్చాలని చెప్పేసి జిహెచ్ఎంసీకి కాంట్రాక్టర్లు లేఖలు. అసంపూర్తి పనులకు 3,000 కోట్లు కావాలి, రెండేళ్లుగా అరకొర నిధులు విడుదల. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్ చేతులెత్తేస్తున్నారు. అరకొర మినహా రెండేళ్లుగా నిధులు రాకపోవడంతో, బకాయిలు చెల్లించకపోవడంతో కొన్ని కాంట్రాక్టర్ సంస్థలు పనులు మానేశాయి. అప్పులు తెస్తూ ఇల్లు కట్టడం తమ వల్ల కాదని చెప్పేసి ఇప్పటిదాకా చేసిన పనులకు సంబంధించిన లెక్కలు తేల్చి పేరుకుపోయిన బకాయిలు ఇవ్వాలంటూ జిహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది కాంట్రాక్టర్లు అధికారులకు లేఖలు అందజేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో గ్రేటర్ పరిధిలో 97,14,59,00,000 1,02 పడక గదుల ఇళ్ల నిర్మించాలని చెప్పి నిర్ణయించారు. 97,000కు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించక 69,000కు పైగా పూర్తయి వీటిలో సుమారు 65,000 ఇళ్ల లబ్ధిదారులకు కేటాయించారు. మరో 28,000 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు నిలిచిపోయిన పనులు చాలా చోట్ల తిరిగి ప్రారంభం కాలేదు. 200 కోట్లకు పైగా బకాయిలు పెండింగ్లో ఉన్నట్టు జేహెచ్ఎంసీ వర్గాలు చెప్తున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో నిధులు విడుదల నిలిచిపోవడంతో ఇళ్ల నిర్మాణం అయోమయం నెలకొంది. 3,000 కోట్లకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై గ్రేటర్తో పాటు శివార్లోని 109 ప్రాంతాల్లో గుర్తించారు. G+3 స్టీల్ ప్లస్ G+3 G+5 G+9 G+10 G+11 అంతస్తులుగా భవనాలు నిర్మించారు. ఒక్కో ఇంటికి అంతస్తులను బట్టి 7 లక్షల నుంచి 5 లక్షలు, అలాగే 8 నుంచి 5 లక్షలు, 8 నుంచి 65 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఇంటికి 1.5 లక్షల చొప్పున ఇవ్వనుండగా మిగతా వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. పూర్తయి కేటాయింపులకు సిద్ధంగా ఉన్న మరో 4,600 ఇళ్లు ఉన్నాయి. వివిధ దశల్లో ఉన్న 28 ఇళ్లకు నిర్మాణానికి 2,823.49 లక్షల కోట్లు అవసరమని అంచనా వేశారు. 2016-17 సంవత్సరాలకు జరిగిన అగ్రిమెంట్లు కావడంతో అప్పటి స్టాండప్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ SSR ప్రకారం ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుత ధరల ప్రకారం 3,000 కోట్లకు పైగా అవసరం అని ఓ అధికారి తెలిపారు. కాంట్రాక్టర్ లేఖల నేపథ్యంలో విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ కాంట్రాక్టర్ ఏజెన్సీలు తప్పుకుంటే అసంపూర్తి పనులకు సంబంధించి తిరిగి ప్రతిపాదనలు రూపొందించి టెండర్ ప్రకటిస్తామని చెప్పారు. పనులు చేసినట్టు జిహెచ్ఎంసీ ఇచ్చే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలనుకునే సంస్థలు మినహా ఇతర ఏజెన్సీలు పనుల నుంచి తప్పుకున్నట్టు సమాచారం. కేటాయించిన ఇళ్లలో గతంలో లబ్ధిదారు కేటాయించిన ఇళ్లలో కనీస వసతులు లేవు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయాలు లేకపోవడంతో 70% ఇళ్లలోకి లబ్ధిదారం వెళ్ళడం లేదు. చోరీకి గురైన నల్లాలు, విద్యుత్ వైర్లు తిరిగి అమర్చడంతో పాటు పాడైన లిఫ్టులు, మోటార్లకు మరమ్మతులు చేస్తున్నారు. ఇందుకోసం గాను 100 కోట్లు వెచ్చించినట్టు అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా లబ్ధిదారుల ఎంపిక జరగా వసతుల విషయాన్ని అప్పట్లో పట్టించుకోలేదు. ఆ ఇళ్లలో ఉండలేమంటూ కొందరు ఇప్పటికే అమ్ముకోవడం గమనార్హం. గ్రేటర్లో నిర్మించుకున్న 2 పడక గల ఇళ్ల ఏవైతే లక్ష ఇళ్ళు ఉన్నాయో అంచనా వ్యయం 97,14,59,00,000. ఖర్చు చేసిన నిధులు 6,68,91,10 పనులు ప్రారంభించినవి 97,629, 108 ప్రాంతాలు. పనులు మొదలు పెట్టాల్సిన ఇల్లు 2,371, పూర్తయిన ఇల్లు 69,633, 73 ప్రాంతాల్లో వ్యాధి పూర్తయింది. జిహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారులకు కేటాయించిన ఇల్లు 64,348, కేటాయింపులకు సిద్ధంగా ఉన్న ఇల్లు 1,933. గ్రేటర్లో అవలి ప్రాంతం స్థానిక కోటా ఇల్లు 3,352, ఇందులో కేటాయించిన ఇల్లు 713, కేటాయింపులకు సిద్ధంగా ఉన్న ఇల్లు 2,639, అసంపూర్తిగా ఉన్న ఇల్లు 27,996. వీటిని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులు 28,23.49 కోట్లు అయితే వీటికి అవసరం. మొత్తానికి అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు ఈ ఇళ్ల నిర్మాణానికి అయితే ఇంకా అమౌంట్ అయితే కావాలి. దీనికి సంబంధించి చాలా వరకు నిధులు అయితే రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే ఈ పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అనేది కల్పించాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే నిధులు రిలీజ్ కావడం లేదో కాంట్రాక్టర్లు కూడా తప్పుకోవాలని చెప్పి చూస్తున్నారు. చూద్దాం మరి ఈ ఏవైతే ఈ మిగతా పనులు ఉన్నాయో మరి వీటికి నిధులు కేటాయిస్తారా గవర్నమెంట్, లేదంటే కాంట్రాక్టరే నిధులు పెట్టుకొని వర్క్ కంప్లీట్ చేస్తాడా, మనమైతే వేచి చూడాల్సిందే.